ఒక 2 వీడియోస్‌లో మాత్రం కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా మీతో నేను. అదేంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది సిస్టర్స్ నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అందులో కొందరు నన్నడిగారు, "అక్క నీకు స్టిచ్చింగ్ వస్తది, శారీస్ అమ్ముతావు, మళ్ళీ సోప్స్, ఆయిల్స్ ఇవన్నీ చేస్తున్నావు. నీకు రిస్క్ అవ్వట్లేదా అక్క?" అని అన్నారు. అయితే చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎందుకు ఇవన్నీ చేస్తుందనేది. ఒక్కటి చెప్తానండి, మనకిష్టమైన పని ఏదైనా రిస్క్ అనిపియదు. ప్రతి పని నేను చేసేది నాకు ఇష్టమైన పనే. అయితే స్టిచ్చింగ్ వస్తది కదా అంటారు కదా! లేడీస్ ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంత సమయం వరకే, ఒంట్లో ఓపిక ఉన్నంత వరకే మనం స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతాము. తర్వాత ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత మనం దానికి కొంచెం దూరం అవ్వాల్సింది ఉంటది. ఇంకా మళ్ళీ మనం ఖాళీగా కూర్చోలేము. అందుకని నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే నాకు ఉపయోగపడాలి, ఏదైనా వర్క్ చేస్తే నాతో పాటు నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. నేచురల్‌గా కెమికల్ లేకుండా ఏదైనా ప్రొడక్ట్స్ నాకు నేనుగా తయారు చేయాలి అనే నిర్ణయం తీసుకొని ఆన్‌లైన్‌లో ఒక 20 డేస్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఇంకా నేను సోప్స్ తయారు చేసి మేము ఇంట్లోకి వాడుకున్న తర్వాత తెలిసిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ముందుకి ఆయిల్ కానీ సోప్స్ కానీ తీసుకొచ్చాను నేనైతే. ఇదన్నమాట సంగతి. ఎప్పుడు కూడా మనిషి ఒకటే పని మీద ఆధారపడకూడదు. మనకి 4, 5 రకాల పనులు వచ్చి ఉండాలండి ఖచ్చితంగా. ఏదన్నా ఒక దాంట్లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఒకటి కాకపోతే ఒకటి చేసుకొని బ్రతికేయొచ్చు అనే ఆలోచన నాదనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఒకటే పని మీద ఆధారపడను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చెప్తాను. వీడియో నచ్చితే